హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. డాక్టర్లు అంటే ఓన్లీ పేషెంట్ చూడటమే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలని ఫీల్ అయ్యే వాళ్ళలో నేను ఒకడిని. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీగా నాకు అనిపించింది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది జరుగుతుంది సిటీలో. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. బట్ మనకి మెయిన్‌గా యాక్సిడెంట్లు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరైతే మొన్న ఈ మధ్య కూడా పాపం బస్సు తగలబడి ఒకతను మందు తాగి వెళ్ళటం అయన్ని వీడియోలు చూసిన తర్వాత నాకనిపించింది ఏందంటే, తను హైవే మీదకెళ్ళేటప్పుడే తనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగలిగితే యాక్సిడెంట్, ఆ బస్సు ఇదంతా జరిగేది కాదని నా ఉద్దేశం. సో, మనం ఎటు టోల్ ప్లాజా ప్రతి చోట ఆపుతారు. సో, అలా ఉన్నప్పుడు 4 వీలర్స్, 2 వీలర్స్ లైన్స్ ఉంటాయి. సో, డ్రంక్ అండ్ డ్రైవ్ గనక అక్కడ కూడా గనక చూస్తే మనకి మెజారిటీ ఆఫ్ యాక్సిడెంట్లు ఆపొచ్చనేది నా ఉద్దేశం. మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించి మీకు గనక నచ్చినట్లయితే దీన్ని షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెస్పాండింగ్ ఎవరికైతే అథారిటేటివ్ ఉండారో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసేదాకా వాచ్ చేయండి. థాంక్ యూ.